మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే కామేశ్వర్ గారు. నమస్కారం అండి. ఇప్పుడు కొన్ని కథలు ఉంటాయి కదా మేడం, ఇన్స్పిరేషన్గా ఉంటాయి కొన్ని కథలు. అంటే ఆదర్శంగా, ఇప్పుడు ఆ కథ ద్వారా మనము ఆ కథలో ఉన్నటువంటి నీతిని ఆదర్శంగా తీసుకొని అలా మనం కూడా అడుగులు వేయాలి అని అంటారు కదా. అలాంటి ఒక మంచి కథ. చాలా గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలన్నీ ఉన్నాయి. అలాంటి గొప్ప వాళ్ళ జీవిత చరిత్రల్లో చిన్న చిన్న కథలు కూడా ఉంటాయన్నమాట. అలాంటి ఒక చిన్న కథ, అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ఈరోజు మనము మాట్లాడుకుందాం. ఐన్స్టైన్ గారు తెలుసు కదా, ఆల్బర్ట్ ఐన్స్టైన్. మేధావి, సైంటిస్ట్. ఆయన అంత గొప్ప మేధావి, నోబెల్ అవార్డు గ్రహీత. ఆయన జీవితంలో ఒక చిన్న సంఘటన అన్నమాట. ఇప్పుడు ఆయన ఎలా అయితే చిన్నప్పుడు వాళ్ళ నాన్న గిఫ్ట్ చేసిన ఒక కంపాస్ని చూసి, ఆ నీడల్ని చూసి ఆయన థింకింగ్ స్టార్ట్ అయింది. ఇంకా ఆ థింకింగ్ ఆయన్ను ఒక లెవెల్కి తీసుకుపోయింది కదా. ఎన్నో రీసెర్చెస్ అన్నీ కూడా జరిగాయన్నమాట. ఈ ఐన్స్టైన్ గారు చాలా లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అంటే, చాలా సింపుల్ లైఫ్ స్టైల్ అనమాట. నిరాడంబరంగా జీవించేవాళ్ళు ఈయన. జస్ట్ ఆయన ల్యాబ్లో చూస్తేనంటే ఒక టేబుల్, పెన్ను, పెన్సిల్, చిన్న చిన్న ఐటమ్స్, ఏదో ఒక చిన్న వాటర్ బాటిల్, అంటే వాటర్, గ్లాస్ ఆఫ్ వాటర్, చాలా సింపుల్ ఐటమ్స్. అక్కడ కూడా ఒక చైరు, ఏదో పెద్ద అట్టహాసంగా, అంత పెద్ద సైంటిస్ట్ కదా, ఏదో గొప్ప గొప్ప రూములు అలా ఏం ఉండేది కాదట. అంత సింపుల్ లైఫ్ స్టైలు. ఆయన ఉన్న వీధిలోనే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి కాస్త మొద్దు అంటే డల్. మొద్దు అనకూడదు మనము, ఎందుకంటే డల్ అది కూడా ఒక కాన్సెప్ట్లోనే, మ్యాథమెటిక్స్లో. అంతా కాదు, చురుకైన అమ్మాయి, కానీ మ్యాథ్స్లో మాత్రం బాగా డల్ అట. ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉండేది మ్యాథ్స్లో. ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాసినా ఫెయిల్ అవుతుంది. ఆ అమ్మాయికి ఎక్కదు. అప్పుడు ఆ అమ్మాయి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ అన్నారట, నీకు తెలుసా, మన వీధిలోనే ఐన్స్టైన్ ఉంటాడు అక్కడ, ఆయన బాగా మేధావి, ఆయనకు మ్యాథ్స్ చాలా బాగా వస్తుంది, నువ్వు వెళ్ళి ఆయన దగ్గర మ్యాథ్స్ నేర్చుకో అని. అంటే వీళ్ళందరూ అమ్మాయిని గేలి చేశారు, ఎగతాళి చేశారనమాట. ఆయన దగ్గర వెళ్ళి నేర్చుకో, అప్పుడు వస్తుంది నీకు మ్యాథ్స్ అని. కానీ మా అమ్మాయి మాత్రం దాన్ని సీరియస్గా తీసుకుంది. అంటే వాళ్ళు ఎగతాళి చేశారన్న విషయం అమ్మాయికి అర్థం కాలేదు. అవునా, అయితే ఆయన చెప్తే నాకు అర్థమవుతుందేమో అని చెప్పి ఒకరోజు ఆయన ఇంటికి వెళ్తుంది. వరండాలో కూర్చొని ఆయన న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు. ఈ అమ్మాయి వెళ్తుంది, వెళ్ళి నమస్కారం సార్ అంటుంది. అనగానే, రామ్మా నీకేం కావాలి అంటే, సార్ నాకు మ్యాథమెటిక్సే రాదండి, నాకు అది చూస్తేనే భయం, అసలు మ్యాథ్స్ చూస్తేనే భయము అంటుంది. నాకు మీరు ఏమనుకోకపోతే నాకు కొంచెం మ్యాథ్స్ చెప్తారా అని అడుగుతుంది. మ్యాథ్స్ ట్యూషన్ చెప్తారా అని అడుగుతుంది. అసలు ఆయన ఏంటి మ్యాథ్స్ ట్యూషన్ చెప్పడం ఏంటి, కానీ ఆయన వెంటనే యాక్సెప్ట్ చేస్తారు. సరే అమ్మా, చెప్తాను నీకు, నువ్వేం భయపడద్దు, నేను నీకు నేర్పిస్తాను మ్యాథమెటిక్స్ అని ఒక టైం చెప్తారనమాట. ఈ సమయంలో నువ్వు రా రోజు అని. మరుసటి రోజు నుంచి అమ్మాయి ట్యూషన్కి రావడం స్టార్ట్ చేస్తుంది. ఆయన కూడా బాగా చాలా ఇంట్రెస్ట్తో అమ్మాయికి మ్యాథమెటిక్స్ నేర్పిస్తారు. ఇలా కొంతకాలం రోజు ఆ అమ్మాయి రావడము, ఈయన దగ్గర ట్యూషన్ అన్ని మ్యాథమెటిక్స్ నేర్చుకోవడము, తనకు కూడా బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, బాగా ఇన్వాల్వ్ అవుతుంది, బాగా చదువుకొని ఎగ్జామ్లో పాస్ అవుతుంది. తర్వాత వాళ్ళ అమ్మ వస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఒకరోజు ఈయన ఇంటికి వస్తుంది అనమాట. ఇంటికి వచ్చి ఐన్స్టైన్తో మాట్లాడుతుంది, సార్ మీరు ఇంత గొప్పవారు, ఇంత పెద్దవారు, మా అమ్మాయి వచ్చి మిమ్మల్ని మ్యాథ్స్ చెప్పామని అడగడం ఏంటి, మీరు అసలు మీ టైం ఎంత వాల్యుబుల్ టైం మీది, అలాంటి టైంను మా అమ్మాయి కోసం కేటాయించారు మీరు. నేను మీ గొప్పతనం ఎంత అంటే నేను చెప్పలేను, ఈ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అంటుంది అమ్మాయి. కృతజ్ఞతలు తెలుపుకుంటుంది అనమాట. అంటే అప్పుడు ఐన్స్టైన్ అంటాడు, అమ్మా దీంట్లో నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏమీ లేదు, నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలి అంటారు. ఎందుకు అంటుంది, నీ కూతుర్ని నా దగ్గరికి పంపించావు కదా ట్యూషన్ కోసమని, అందుకు నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి, నువ్వు నాకు ఎంతో మేలు చేశావు అని. ఆవిడకేం అర్థం కాదు, ఈయనేంటి నాకు థ్యాంక్స్ చెప్తున్నారు, ఏం జరిగిందా అని చూస్తూ ఉంటుంది. నీ కూతురికి లౌకిక జ్ఞానం బాగా ఉంది, లౌకిక జ్ఞానం చాలా ఉంది ఆ అమ్మాయికి, నాకు తెలియవు అవన్నీ, నాకు తెలియని చాలా విషయాలు నేను నీ కూతురు దగ్గర నుంచి తెలుసుకున్నాను. నాకు ఎంతసేపు నా ల్యాబు, నా ఇది అంటే నా కాన్సెప్ట్లోనే నేను వెళ్తూ ఉన్నాను. అసలు బయట ఏం జరుగుతోంది ఏంటి చాలా విషయాలు నాకు తెలియదు, బయట జరిగే విషయాలన్నీ కూడా.
ఇవన్నీ కూడా ఆ అమ్మాయి ట్యూషన్కి వచ్చిన ఈ టైంలో మేము బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాళ్ళం ఇద్దరము. నేను మీ పాప నుంచి అవన్నీ నేర్చుకున్నాను కాబట్టి నేనే మీకు థ్యాంక్స్ చెప్తున్నాను అని అంటాడనమాట. అంటే చూడండి అసలు ఆయన ఎంత సింపుల్ పర్సనో. అంటే దీంట్లో 2 విషయాలు, మనిషి ఎంత ఎదిగినా కూడా ఇంకా తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. Yes. ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు అనేది ఏమీ లేదు. ఎంత తెలిసిన వాడికైనా ఇంకొక వైపు ఉంటుంది తెలియాల్సింది. Yes. ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. అలా ఆయన ఆ విధంగా అంటే తన సింప్లిసిటీని ఎంత ఇదిగా చాటుకున్నారు చూడండి ఆయన. Yes. నాకు తెలియదు ఒక చిన్న పాప ద్వారా నేను నేర్చుకున్నాను. ఇట్లా ప్రపంచంలో మనం ఉన్నప్పుడు నాకు ఇదే తెలుసు, నేను ఓన్లీ ఈ సబ్జెక్టే పట్టుకుంటాను, ఇందులోనే వెళ్తాను, దీంట్లో ఎక్సెల్ అయిపోతాను నేను గ్రేట్ అంటే కుదరదు. అన్నీ తెలియాలి, అన్ని రంగాలు తెలియాలి. సంతోషం ఉండాలి, మనిషికి దుఃఖం ఉండాలి కదా, Yes. ఫన్ ఉండాలి, అన్ని రకాల జ్ఞానాలు తెలుసుకోవాలి. బయట ఏం జరుగుతుంది, ఇంటరాక్షన్ ఉండాలి పీపుల్తో. అంటే మనము ఒక సొసైటీలో బతుకుతున్నాం. అంటే బౌండరీస్ పెట్టుకోకుండా Ah. అన్ని తెలుసుకోవాలి. Yes. నేను ఇంతలోనే బతుకుతాను అని లేదు, నేను రిచ్ Hmm. కాబట్టి నా సర్కిల్ ఇదే అను, నేను ఈ లెవెల్, Hmm. నాకు ఇంత పాపులారిటీ ఉంది సో నాకు ఇది, అట్లా మనము బౌండరీస్ గీసుకోకూడదు అనమాట Yes. అని ఆయన దాంట్లో జరిగిన ఒక జీవితంలో జరిగిన ఒక చిన్న కథ Incident. నుంచి మనము ఎంతో తెలుసుకోవచ్చు. Yes. అంత ఇలా సైంటిస్ట్ అయినప్పటికీ కూడా అమ్మాయి దగ్గర నేను నేర్చుకున్నారు. అని ఆయన చెప్పారు. Yes, yes, అది ఆయన నేర్చుకున్నారని తాను చెప్పారు తాను అనమాట. చెప్పారు. Yes. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆ అమ్మాయికి ట్యూషన్ చెప్తాను యాక్సెప్ట్ చేయడమే పెద్ద విషయం. విషయం. తర్వాత మళ్ళీ నేను నా నుంచి మీ అమ్మాయి నేర్చుకోవడం కాదండి, నేనే. మీ అమ్మాయి నుంచి నేను నేర్చుకున్నా అని చెప్పడము ఆయన గొప్పతనం. Yes. అంటే ఇట్లా మహాత్ములు గొప్ప వాళ్ళ జీవితాల్లో చాలా విషయాలు ఉంటాయి. వాళ్ళు చెప్పే విషయాల్లోంచి వాళ్ళ జీవిత చరిత్రలో జరిగిన స్టోరీస్ అవన్నీ ఉంటాయి కదా, ఆ ప్రాసెస్లో జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. Yes. అలా ఉంటాయండి గొప్ప వాళ్ళ జీవితాలు. అందుకే పిల్లలకి మనము చెప్తుండాలి కథలు, కథలు. గొప్ప వాళ్ళ జీవితాల గురించి Yes. చెప్తూ ఉండాలి. Books చదవమంటారు కదా మేడం, ఇందుకే ఆ, ఒక్కొక్క పుస్తకం నుంచి ఒకటి మన ఆదర్శంగా తీసుకోవచ్చు అంటారు కదా. correct. ఇప్పుడు ఐన్స్టీన్ ఆదర్శం లాగా. అవునండి. థ్యాంక్ యూ. నమస్కారం.